ఇక ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే అచ్చంపేట మండలం సిద్ధాపూర్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బరితెగించి ఓటు హక్కును అపహాస్యం చేయడమే కాకుండా ఎన్నికల కోడ్ను కూడా తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనిపించింది. సిద్ధాపూర్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ల అభ్యర్థులతో పాటు సర్పంచ్ అభ్యర్థిని కూడా ఎంపిక చేసి వారితో ఆంజనేయ స్వామి విగ్రహం ముందు ప్రమాణం చేయించారు. ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వార్డు సభ్యులకు ఎన్ని ఓట్లు వస్తాయో సర్పంచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి కూడా అన్ని ఓట్లు ఖచ్చితంగా వేయిస్తామని చెప్పేసి ప్రమాణం చేయించడమే కాకుండా ఈ గెలుపునంతా కూడా స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణకు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి కూడా ప్రమాణం చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉంటామని కూడా ఈ ఎన్నికల కోడ్ ఉన్న సమయంలో కూడా ప్రమాణం చేయించినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే రాజ్యాంగానికి లోబడి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించకుండా ఓటు హక్కును అపహాస్యం చేయకుండా ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో సిద్ధాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పూర్తి స్థాయిలో బరితెగించి ఎన్నికల కోడ్ను ఉల్లంఘించడమే కాకుండా ఓటు హక్కును అపహాస్యం చేసి రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కినటువంటి పరిస్థితి కనిపించింది. ఎన్నికల అధికారులు వీటినన్నింటినీ పరిశీలించి ఎవరైతే కోడ్ ఉల్లంఘించారో ఎవరైతే ప్రమాణాలు చేయించారో తీసుకోవాలని కూడా పలువురు డిమాండ్ చేయడమే కాకుండా అధికారులు దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని తెలకపల్లి మండలం చిన్నముద్దునూరు సమీపంలో ఉన్నటువంటి సిసిఐ కొనుగోలు కేంద్రం వద్ద ఈరోజు రైతులు ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించి ధర్నాకు దిగినటువంటి పరిస్థితి కనిపించింది. కొన్ని రోజుల నుంచి కూడా అక్కడ అనేక కొర్రీలు పెడుతూ పత్తి దింపుకోవడం లేదని చెప్పేసి చివరికి ఈ రోజు దింపుకుంటామని చెప్పేసి లోపలికి తీసుకెళ్లి తేమ శాతం అధికంగా ఉందని చెప్పేసి రిజెక్ట్ చేయడంతో ఒక్కసారిగా ఆగ్రహించినటువంటి రైతులు రోడ్డెక్కి ధర్నాకు దిగడమే కాకుండా కాసేపు రోడ్డుపై వాళ్ళు పడుకొని నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్లయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల విషయంలో నాటకాలు ఆడడమే కాకుండా రైతులను నట్టేట ముంచుతున్నాయని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఎట్టి పరిస్థితుల్లో పత్తిని కొనుగోలు చేయాలని చెప్పేసి కలెక్టర్ వెంటనే స్పందించి మా పత్తిని కొనే విధంగా చూడాలని చెప్పేసి కూడా వాళ్ళు డిమాండ్ చేసినటువంటి పరిస్థితి చిన్నముద్దునూరు వద్ద కనిపించింది.